హలో, ఈ అమ్మాయి ఎక్కడ చూసారా? నో, ఐ డోంట్ నో. హలో హలో మిస్టర్, తెలుగు అమ్మాయి ఫోటో చూపించి మలేషియా వాడిని తెలుగులో అడిగితే వాడు ఏం చెప్తాడు? నేను చెప్పనా? నీకు తెలుసా? చెప్తాను కానీ స్వరాలు పలకాలంటే నా ఒంట్లో నరాలు కదలాలి. అంటే నీ నరాలు సాగదీయాలా? కడుపులో స్కాచ్ పోయా అంతే కదా. నీకు ఈ అమ్మాయి డీటెయిల్స్ కావాలి అంతేనా? అంతే. ఈ అమ్మాయి పేరు ఇందు, ఏజ్ 20. నీకేమవుద్ది? మా బావగారు కూతురు. నీకిన్ని విషయాలు తెలిసి నన్ను అడుగుతావా? ఎటకారమా? నా తెలివితేటలు టెస్ట్ చేస్తున్నావా? నన్నే కొడతావా? నేనెవరో తెలుసా నీకు? అమ్మ మళ్ళీ కొట్టాడు. నువ్వెవడో కూడా నీకు తెలీదా? లే లే లే, హలో, బిల్లు కట్టి పరిగెట్టు పో. ఈ ఎంగిల్ తీసుకెళ్ళు. ఎలా అమ్మా, ఒక పెగ్గ స్కాచ్ తాగించి 4 పెగ్గలు కక్కిందాం అనుకుంటున్నావా? ఆహా. అబ్బా మావా, నిన్నటిదాకా స్టేర్ కేసుల్లోనూ కాలేజ్ బిల్డింగ్ లోనూ టిఫిన్ చేసాం రా. ఇక మాత్రం డిన్నర్ చేయాలి, తప్పదు. కిట్టు, డిన్నర్ అంటే అదే కదా? ఎన్నిసార్లు చెప్పాలి రెడ్డికి? రే, ఈ హోటల్ కి సెక్సీ ఆంటీస్ మనలాంటి యంగ్స్టర్స్ కోసం చూస్తుంటారా? రియల్లీ? నిజమా? యారే, మనం అలర్ట్ గా ఉంటే ఏదో ఒక ఆంటీ డెఫినెట్ గా దొరుకుతుంది. కిట్టు, మనకు కూడా కమ్మాయిని చూడు. ఎరా, నీకు బ్రోకర్ లా కనిపిస్తున్నానా? మన ఇక్కడ కమ్మాయిని చూడు అంటున్నా. ఎందుకమ్మా అంత కోపం? చూస్తే చూడలేదు, పెద్ద ఫీల్ అవుతున్నాడు. ఏంట్రాడు? రే బాలు, ఉండరా, మనం ఈ హోటల్కి అందుకే వచ్చాం. అలాంటి వాటికి ఈ హోటల్ చాలా ఫేమస్. రే నువ్వు ఉండరా, ఎవరైనా దొరికితే నీకు చూపిస్తా. రే చూడరా. అలాంటి ప్రతి ఒక్కసారి జారిపోతే ఎంత బాగుంటుందో దేవుడా. రాత్రి ఇంకా దిగలేరా? డౌటే లేదు, సింగిల్ గా షట్టర్లు ఓపెన్ చేసి వచ్చిందంటే డెఫినెట్ గా యూఎస్ఏ ఉండాలరా. యూఎస్ఏ అంటే అమెరికా రేట్నా? అన్సాటిస్ఫైడ్ ఆంటీరా. అంతుందా? ఇప్పుడు అర్థమైంది కదా, బాలు వెళ్ళి ట్రై చేయరా. వెళ్ళాలనే ఉందిరా, వీళ్ళేం అడగాలి? డిన్నర్కి వస్తుందేమో అడిగా. డిన్నర్ అంటే ఆంటీకి ఆ డిన్నర్ అని తెలుసా? రే, అర్థం కాకపోతే మామూలు డిన్నరే కానీ రా. చూడరా బాలు, నీకు యూఎస్ఎం చూపించాం, ఇష్టం ఉంటే ట్రై చేసుకో, లేకుండా మానే. ఓకే అంటే వెన్యూ ఎక్కడ రా కిట్టు? వెన్యూ ఏంట్రా వెన్యూ? అంటే నేను ఫంక్షన్ తీసుకెళ్తున్నావా? రే, ఆంటీ దగ్గర ప్లేస్ బియర్ అన్ని ఉంటాయి. అరే నువ్వు వెళ్ళరా, లేదంటే వేరే చూడగలుగుతాడా? చూడరా బాలు, ఆంటీని ట్రై చేసుకున్నావు అనుకో, లైఫ్ అంతా డిన్నర్లే 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 డిన్నర్లా. అరే సిగరెట్ ఇరా. అడ్డం లేదే. భయమేస్తుందిరా. నాకేమన్నా అయితే మీరు అందరు ఉంటారుగా. అయితే నేను ట్రై చేయనా? నువ్వు వెళ్ళా ఏం కాదా, నువ్వు కూర్చోరా బాబు. మీతో ఇదే చిరాకు. చెయ్యి బాలు, వీలైనంత కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడు. మనం డిన్నర్ కుదిరితే నాకు కూడా అయిపోద్దా? ఆడెళ్ళి డిన్నర్ చేసేస్తాడు, నువ్వు వెళ్ళి ప్లేట్లు కడుగు. ఓ కాఫీ తీసుకురా. డ్రెస్ చూసి పెట్టరు అనుకుందాం. పోన్లే. నో ఐ యామ్ బాలు. టిఫిన్స్ అక్కర్లేదు, టిఫిన్ చేసేసాను. చేసారా? ఒకరే? ఎలాగబ్బా? ఎలా ఏంటి? నేనే. అదేనండి, మీరు ఒక్కరే ఎలా చేశారా అని. సర్లే కానీ టిఫిన్ ఎలాగ అయిపోయింది, మరి డిన్నర్ పరిస్థితి ఏంటి? డిన్నర్ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? మీరు డిన్నర్ అంటే ఏదో అనుకుంటున్నారు. ఆ డిన్నర్. ఆ డిన్నరా? ఏం మాట్లాడుతున్నావు అసలు బుద్ధి లేకుండా? బుద్ధి ఏముందండి ఇందులో? డిన్నర్ చేద్దాం అనుకున్నాను, అది అడిగాను. మీకు ఇష్టమైతే డిన్నర్ చేయండి, లేకపోతే లేదు. మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే మీలాంటి ఆంటీలు నాలాంటి కుర్రలతో డిన్నర్ చేయడానికి బాగా ఇష్టపడతారంటగా, అదే అడిగాను. ఏంటి మధ్యలో ఆయన ఎందుకండి? అమ్మో, ఎవడు వీడు? ఏంటి వీడెవడో తనతో డిన్నర్ చేయమంటున్నాడండి. నేను డిన్నర్ గురించి ఏం సంగతి రా, ఏం మాట్లాడుతున్నావు? సార్ ఇందులో మాట్లాడటం మా ఫ్రెండ్స్ మరి మా వాళ్ళు యుఎస్ఏ అండి. యూఎస్ఏ పోలీస్ స్టేషన్ ఎందుకంటే మధ్యలో పోలీస్ స్టేషన్ తీసుకోపోతే చక్కగా మాట్లాడు. అలాగేనండి, అసలు మీరు అర్థం చేసుకోవట్లేదు. అసలు అసలు ఆ ఆంటీని నేను ఆ టైప్ అనుకున్నా. ఎంత ధైర్యంగా నీకు? నా పిల్లలు
మీ మాటలు తగిన శాస్త్రే జరిగింది. మాకేం తెలుసు రాది రాంబాబు లొకేల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. చేద్దాం బాగా చేద్దాం. చేసి కరెక్ట్ గా డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ ఆన్ సార్. రెడీ. యా ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ మినిట్. ఐ వాంట్ దట్. యా ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా వాట్ ఎ పర్ఫార్మెన్స్. యా రైట్ పెట్టుకో. ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ 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 సార్. బ్యూటీ సూపర్ రియల్లీ పవర్ఫుల్ బ్రిలియంట్ వేరియేషన్స్ యు నో. జస్ట్ మినిట్. టేక్ యువర్ ఓన్ టైం. మైండ్ బ్లోయింగ్. యా ఇట్స్ రొమాంటిక్. ఇట్స్ ఎక్స్ట్రార్డినరీ. యా ఓకే. yes exactly. this is the heights of emotion. ఆర్ యు సాటిస్ఫైడ్? okay sir. లెట్స్ గో. నాకు వస్తున్నప్పుడు చూసాను రా, చాలా టిపికల్ గా ఉంది. ఇదిగో ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏం వద్దు, మనకి మాక్సిమం చేశాం కదా. అలాగే ఈ త్వర మాత్రం మెయిన్. బ్లాక్ చాలా బాగుంది. జాగ్రత్తగా కంపోజ్ చేయ మరి. ఓకే ఏదైనా డిఫరెంట్ ట్రై చేద్దాం. ఓకే మీరు రెడీయా సార్? వెయిట్. యువర్ థింకింగ్ am I right? it's really different. yeah hey it's cute. yeah I know it's pathetic. just relax. ఓకే మూడ్ చేంజ్ చేద్దాం. కరెక్టే సార్, లేకపోతే మొనాటనే వస్తుంది. యా. It's really funny. It's kiddie. ఓకే రా, చాలా బాగా చేసావు. With pleasure. Thanks for your opportunity. Okay. పంపించడం ఏమిటండి, ఆల్రెడీ వచ్చేసింది. వచ్చేసిందా వచ్చేసాడా? వచ్చేసిందండి. మీ గురించి చాలా బాగా చెప్పాను. ఆనందంతో నుదురు కొట్టుకుంది. కొట్టుకుందా కొట్టుకున్నాడా? కొట్టుకున్నాడు అని ఎలా అంటానండి, వచ్చింది అమ్మాయి అయితేను. అమ్మాయి ఎందుకు చూశారు, సాక్షాత్తు మహాలక్ష్మి. ఆగేవే బాగు. ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. నిన్న కాక మొన్న వచ్చిందా, మన ఇద్దరు అనుబంధానికి మధ్యలో మందు పాత్ర ఎట్టేసింది. ఈ ఆడవాళ్ళ గురించి నీకు తెలియదు బాబు. నీకు తెలిసిందేంట్రా? మనతో పనున్నంతసేపు రాసుకుని పూసుకుని మన సత్యం అంటారు. పనైపోగానే తమ్ముడు సత్యం అంటారు. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? నా ముందే ఒక ఆడదాని గురించి లెక్చర్లు ఇస్తావా? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా. నీకు బాగా బలిసింది, ఉండు ఆ బలుపు తీస్తాను. ఏదో చిత్రమైన శిక్ష విధిస్తాడు. పేకబెత్తంతో పెళ్లి చేస్తాడో కొరడాతో సత్కరిస్తాడో తెలియదు. ఇదేంటి కొవ్వొత్తులు తెస్తున్నాడు, కోలాటం చేయమంటాడా? ఈ కొవ్వొత్తులు వెలిగించు, నీకు ఇదే శిక్ష. ఇదొక శిక్ష. ఆగో, ఇప్పుడు వెలిగించు. ఆహా, వసమెరుపు కసక్కం తెగింది. చూడిగా చూడిగా నీలో నది ఆకరపల్లా. ఈ మందు రాసుకో. ఫ్యాన్ వేసి కొవ్వొత్తులు వెలిగించమన్నాడు చెడ్డా, కాల్తే మందిచ్చి రాసుకోమన్నాడు మంచోడా. రే రే ఆ పడవ రావడం వస్తున్నాడు, వాడితో ఎవడు మాట్లాడకండి రే. ఏంట్రా ఆదివారం పొద్దునే మా ఇంటికి వచ్చేవాళ్ళు, ఇవాళ ఎవరు రాలేదే? మిమ్మల్నే రా. రేయ్ ఇది ఎంత దొంగ చేప చూడండి రా, దొరికినట్టే దొరికి తప్పించుకుంటుంది. రేయ్ నాకు ఓ గేలం ఇవ్వండిరా. అయ్యి బాబాయ్, ఇది గేలాన్నే మింగేద్దామని చూస్తుంది, జాగ్రత్త రోయ్. అవునరా ఒరే, ఇక్కడ రోజు 5 మగ చేపలు తిరుగుతుండాలా, అందులో ఒక చేప కనపడుతుంది రా. రే అది మధ్య ఆడ చేపలతో కలిసి తిరుగుతుంది. ఆహా బా ఏంట్రా అందరూ కలిసి నా మీద దాడి మొదలెట్టారు. నీ మీద దాడి చేయడానికి మాకే అంత ధైర్యం బాబు, వెళ్ళవో. నువ్వు రెడ్డప్ప కూతురికి ఆప్తమిత్రుడివి, ఆస్థాన్ గాయకుడివి. నన్ను ఏం చేయమంటారా? నేను పాట పాడితే మీరు ఎవరో వినరు. అది సీతామహాలక్ష్మి అయితే అడిగి మరీ పాడించుకుంటుంది తెలుసా? నీ బాధ ఏంటో మాకు అర్థమైంది లేరా. నువ్వు ఆ అమ్మాయి ముందు కూర్చుని పాటలు పాడుతున్నావు, రెడ్డప్పకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? పాట పాడమంటాడా? ఒరే తంటి నీకు అదే చివరి పాట అవుద్ది. ఆయన సంగతి నాకు అనవసరం రా.
మీరు నన్ను అపార్థం చేసుకోకుండా ఉంటే చాలు. వీళ్ళందరి తరపున నేను క్షమిస్తాను. కానీ నాకు చిన్న సాయం చేస్తావా? నీకోసం నేను ఏమైనా చేస్తాను రా. అయితే ఈ లవ్ లెటర్ ఇచ్చారా? లవ్ లెటరా? ఎవరికి? నువ్వు ఒక లెటర్ తడిచిపోద్ది, లెటర్ తడిచిపోద్ది. అది సరే గండ్రా రే, అసలు నువ్వు దాన్ని ఎలా ప్రేమిస్తున్నావురా? అది నోరు తెరిస్తే తిట్టుద్ది, కదిలిస్తే కొట్టుద్ది. బ్రదర్, ముళ్ళున్నాయని రోజా పూలు వదిలేస్తావా? అది రోజా పూలు కదరా, గిన్నెర పూలు. రేయ్, అది ప్రేమకి పనికిరాదురా, పోలీస్ జాబ్ కి పనికొస్తుంది. కామెంట్ చేయరా, కళ్ళు పోతాయి. చేసుకుంటే నువ్వు పోతావు. అసలు మీరు ఫ్రెండ్స్ అయినారా? ఎలా చేస్తారు? నన్ను చేసుకోమంటారా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటా? పాపం, ఈ లెటర్ ఇచ్చారా? ఇస్తే ప్రేమించేస్తుందా? తప్పకుండా. రేపటి నుంచి మీ ఇద్దరం కుషిలో పవన్ కళ్యాణ్ భూమికలా కలిసి తిరుగుతుంటే కుళ్ళతో చూస్తారో కళ్ళతో చూస్తారో మీ ఇష్టం. ఈ లెటర్ లో అంత పవర్ ఉందన్నమాట. సరే, ఆల్ ది బెస్ట్ రా. థాంక్స్ బాబా. వెల్కమ్. అబ్బా ఏంటండి మొన్న ఈ మధ్య టీవీ కొన్నారు గుర్తుంది? ఏటంటారు? ఎలా మర్చిపోగలయ్యా సంఘటన? 52,000 మేడ్ ఇన్ దుబాయ్. మొత్త పచ్చడి చేసేసింది. దుబాయ్ కాదు, బొబ్బాయి కాదు, అది మన ఊరు పెంట కుప్ప మీద. పెంట కుప్ప మీద మరి నానే కదా ఈడి ఏదో 116 రూపాయలకి అమ్మింది. 116 రూపాయలుగా? ఎక్కడికక్కడ పచ్చి నిజాలు చెప్పే ఆ దివాకరం గాడు ఇన్నాళ్ళకి దొరికాడండి మనకి. నా చెప్పులు ఎక్కడ? నా సైకిల్ ఎక్కడ? ఇప్పుడే నక్షత్రం అవన్నీ వాడు. అసలే బక్క మనిషి, మీరు ఒక్కరే వెళ్ళి ఏం చేయగలరు? వచ్చి కూర్చోండి, రండి కూర్చోండి. వాటర్ పోయికే మ్యాటర్ లోపలికి వెళ్ళదు. కష్టపడి సంపాదించడం ఎలాగో చేత కాదు. కష్టపడన్నా తినవయ్యా, మెక్కు, బాగా మెక్కు. మెక్కుతాంలే. ఇదిగో తినడం అయిపోయాక వాసన బయటకు రాకుండా ఇల్లు అంతా సాంబ్రాన్ని కొట్టి ఓ అంబికా దర్బార్ వెలిగించు. అలాగే. ఏంటి నీచు వాసన? మహర్షి లాంటి మా బావింట్లో మసాలా వాసన. అయ్యో, ఆ సైతాన్ గడు వస్తున్నాడు, ముయండి. దొంగ సచ్చినోడు ఇప్పుడే రావాలా? ఇంకా చెరుకు ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి కసంత చట్నీ కూడా అలాగే. తొందరగా చట్నీ కూడా ఇవే వచ్చేస్తున్నాడు. ఏంటి బెదరు, బ్రేక్ఫాస్టా? కాదు, ఫాస్ట్ ఫుడ్. అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమామలాగా ఇంత పెద్ద ఆకులో సింగిల్ ఇడ్లీ. మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం. మా పద్మనాభం బామ్మర్తికి బడ్జెట్ తగ్గించాలని, మా ఓడి కొళ్ళు తగ్గించాలని. పాపం ఏనుగు తొండడానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది. దిష్టి పెడతావు? వీడు తిన్నది కూడా అరగదు. అబ్బా, వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తలా నలిగిపోవాల్సిందే. నాన్న కాలు కనబడుతోంది. ఎవరు కాలు? మరి కాలు కనపడదేటి? ప్యాంట్ ఎక్కడ దాకానే కుట్టాడు. కనిపించేది నీ కాలు కాదు, కోడి కాలు. పాతాల భైరులో మాంత్రికుడు మంత్రదండం తీసినట్టు ఈడేంటి కోడికలు తీశాడు? మే ఐ కమ్ ఇన్ ప్లీజ్? ఓరి నాయనోయ్, ఫిల్మ్ ఫెస్టివల్ లాగా ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా? అమ్మో అమ్మో అమ్మో, దొల్లేవి, ఈదేవి, ఎగిరేవి, పాకేవి. ఓరి దుర్మార్గులారా, డిస్కవరీ ఛానల్ లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా. మా బావ ఒక ఇడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు, అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు? మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం. అరేటానికి నువ్వెవరు? నేను ఎవర్నా? ఈ ఇల్లు మా అక్కది. ఈ ఇల్లు మా తమ్ముడిదే. నన్ను కమిట్ అవ్వేంటి? యు ఆర్ మై హస్బెండ్. యానా మా బావ బడ్జెట్ దెబ్బతీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయం తీయడానికి ఎంత పెద్ద ముఠా చేరింది ఇక్కడ. అమ్మో, మిమ్మల్ని ఇంటి నుంచి తరవేదాకా నేను ఇక్కడే ఉంటాను. నాన్న, నువ్వు పర్మిషన్ ఇస్తే వీడు 2 చెవులు నేను తినేస్తా. ఏంటి చెవులు తినేస్తావా? ఈ లేత పశువుకి ఎన్ని మోసాలు అలవాటు చేశారా మీరు? ఈ డిష్ ఏంటి? లంచ్ ఐటమ్ కూడా చూసేశాడు. అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ చేస్తున్నారు అనమాట. చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడో ఇదిగో ఇస్త్రాగం చూస్తే అర్థమవుతుంది. బావా, పద్మనాభం బావా, నో బడీ కెన్ సేవ్ యూ. అమ్మా, మనకు పెళ్లి పిల్లని చూపించకుంటారే మనం తీసుకొచ్చిన జాంగిరీలు మెత్తాడికి పత్తులు ఉండు బిడ్డ. ఆడపిల్లన్నాక జరంత సోకు చేసుకోవాలి కదా. గట్లరా? అవు మళ్ళా. అయితే జర మంచిగా చోట్ చేయించి తీసుకురా. తీసుకురండి. అమ్మో, ఇదేంటే పెళ్లి పిల్లను ఆడోళ్ళు తీసుకురాకుండా
ఈ మొగ పోరాడు తీసుకొచ్చిండేది అదే నాకు సంజయించలేదు బిడ్డ. మేమిద్దరం ఫ్రెండ్స్లండి. ఎంత ఫ్రెండ్స్ ఏంది ఇచ్చి పుచ్చుకునే అంత దోస్తి మాది. అట్లానా నువ్వే విత్తావు నావే ముచ్చుకుంటాను. ఎందుకు బిడ్డ అమ్మాయి చాయ్ తెచ్చింది గది తీసుకుందాం ముందు. అవునవును తీసుకోండి. నీ పేరేందమ్మా? అబ్బా పాటలు రావా? నువ్వంటే రెండో పెళ్ళోడివి, ఈ పిల్లకి మొదటి పెళ్ళేగా, అందుకని సిగ్గుపడుతోంది. పర్వాలేదు చెప్పు. ఒక పాట రాదమ్మా? ఆకు చాటు పింద తడిచే కోకమాటు పిల్ల తడిచే ఆకాశ ఆకు చాటు పింద తడిచే కోకమాటు పిల్ల తడిచే ఆకాశ గంగొచ్చింది. కావాలించుకొని ధ్యానం చేస్తాంది. సంతోషం వస్తే అంతే, పక్కనని వాటేసుకుంటుంది. ఏంది బ్యాగ్ పక్కన ఎవరింటి వాళ్ళకి ఇట్లా వాటేసుకుంటారా? ఆ కూరలు ఉంటేనే వాటేసుకుంటుంది. అమ్మో మొదటి పెళ్ళం అయితే చెప్పకుండానే లేచిపోయింది. ఇదైతే నా కళ్ళ ముందే లేచిపోయేటట్టున్నది. ఈ సంబంధం నాకద్దు. అమ్మో ఈ సంబంధం నాకద్దని చెప్పారు కదా, ఈ సంబంధం నాకద్దు. నాయనా పోదాం పాండ్రి, అమ్మా జల్ది పోదాం పాండ్రి. ఇంకొక మీదకి గిడుట 70mm లో సైన్మా చూపించేటట్టున్నాడు. నా జన్మలకి ఇతడి సంబంధం. బావా ఇదేంటి అట్లా చూసుకుంటే ఇట్లా ఉరుకుతున్నావు? నా చెల్లెలు గిట్ట నచ్చలేదా? నీ చెల్లెలకేమన్నా జబర్దస్త్ ఉన్నది. తాళి నాతో కట్టించుకుంటుందట, సంసారంగా పోరంతో చేస్తుందట. ఏమన్నావురా సాలే? అంటే నా చెల్లెలు బజారు మనిషి అంటావురా? తేరి నా పైసలకి పైసలు పైసలు ఆడి పైసలు రా. అమ్మో యాడి పైసలా? నీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను ఎదురు పైసలు తీసుకోలే. అవు డా పైసలు మరి కళ్ళెవరు తాగిండ్రా? ఎవరు తాగిండు? నేను. పైసలన్నీ ఖతం అయిపోయినాయి. గవన్నీ నాకే కాలే, నా పైసలు నాకి. పైసలు కావాలా? పైసలు నా చెల్లెలు నిప్పురే నిప్పు. ఎప్పుడు నిద్రేనా? దిగండి. ఈ గెస్ట్ హౌస్ బుక్ చేశాను. రండి. మీది రూమ్ నెంబర్ 5. ఇదిగోండి కీస్. ఇప్పుడే వస్తాను సత్య. ఉండమంటుంటే పదండి. ఆ లక్క పెడతని భలే మాయ చేసి తీసుకొచ్చాను కదూ. సత్యా అది ఏమే లక్క పెడతా, పుట్టినరోజైనా నన్ను సంతోషంగా ఉండని బాబా. ఏమే పుట్టుబొమ్మ, పెళ్లి రోజున వాటా రాకుండా ఉండలేవా? నీ పెళ్లి రోజు నాకేం తెలిసే? నా పుట్టినరోజు కాబట్టి నా మొగుడిని నేను తెచ్చుకున్నాను. ఏమి తెలియనట్టు నన్ను అడుగుతావంటే? ఆ నా మొగుడు కాదా? ఈ రోజు నా పెళ్లి రోజు కదా. నా అంగనాచి దొంగ బుర్ర. ఎప్పుడు చూసినా నన్ను ఆడిపోసుకుంటావేమే చుప్పనతి సోర్పడక. నా కర్మకాలి, నా చేతులతో నీకు పెళ్లి చేసి నిన్ను నాకు సవితిగా తెచ్చుకున్నాను. నేను గనక ఒప్పుకోకపోయింటే నీ బ్రతికి ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఒప్పుకోకపోతే తప్పుకునేలా చేసి పెళ్లి చేసుకునేదాన్ని. నిన్ను ఏం చేస్తానా? ఇద్దరు ఇలా సద్దాం హుసేన్ జార్జ్ బుష్ లో పోటీ పడి యుద్ధం చేస్తుంటే నేను పారిపోతాను. అసలు ఈ తద్ది నన్ను తెచ్చి నెత్తి మీద పెట్టినందుకు ఈ ననాలి. అబ్బే నాకొద్దు నాకొద్దు నాకొద్దు.